హాయ్ మమ్మ, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై బ్లాగ్. ఇవాళ వచ్చేసి డే 2 ఫ్రమ్ షిరిడి. ఇవాళ షిరిడి నుంచి ఔరంగాబాద్ టు జ్ఞానేశ్వర్కి వెళ్ళాలి. సో జ్ఞానేశ్వర్కి మనకు డైరెక్ట్ బస్సెస్ ఉండవు కాబట్టి ఫస్ట్ మనం ఔరంగాబాద్కి వెళ్ళాలి. ఔరంగాబాద్ నుంచి జ్ఞానేశ్వర్, తర్వాత అక్కడ నుంచి నాసిక్ వెళ్దామని అనుకుంటున్నాం అమ్మ. ఎందుకంటే మన ఆ, విశ్వేశ్వర్ జ్యోతిర్లింగం అండ్ త్రిమహేశ్వర్ అది పూణేకి వెళ్ళాలి. సో ఇవన్నీ నేను ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లెట్స్ గో. ఇదే మా మమ్మీ వెళ్ళే ట్రావెల్స్. 350 రూపీస్ అట 3 ప్లేసెస్. ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం అమ్మ. ఫస్ట్ వచ్చేసి విశ్వేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం. సో ఇది వచ్చేసి 350 రూపీస్ పర్ పర్సన్. మొత్తం చూపిస్తారు వాళ్ళే. ఎర్రోనా కేవ్స్, మినీ తాజ్మహల్ మొత్తం అంటే ప్యాకేజ్ తీసుకుంటాం. సో అది సంగతి. నేను ప్రతిదీ క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది బెటర్ ప్యాకేజ్ అనిపించింది. ఇవన్నీ బస్సులు ఎక్కి మీరు షిరిడి నుంచి పికప్ మళ్ళీ షిరిడికే డ్రాప్ చేస్తారు. ఇట్లా అన్ని జ్యోతిర్లింగాలు 3 డేస్ ఉంటే ఇట్లా ట్రావెల్స్ త్రూ వెళ్తే పర్ డే మీకు 400 అంటే మొత్తం ఓవరాల్గా 200 ప్యాకేజ్లలో అయిపోతుంది. ఫుడ్ ఇవన్నీ సపరేట్. సో చూడండి మా వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. వెళ్తున్నప్పుడు చాలా అంటే చాలా బాగున్నాయి. వ్యూస్ చూడండి. గోదావరి అండి. నైస్. మొత్తం లోపట్లు ఉంటాయి జ్యోతిర్లింగాలన్నీ. అడవి లెక్కనే ఉంటుంది అక్కడ. అట్లా ఉంటుంది. మొత్తం సిటీ ఏమి ఉండదు, ఊరు లెక్కనే ఉంటుంది. కానీ చాలా మంచిగా ఉంటుంది. వైపు చూపిస్తా ఉంటుంది. అమ్మ జర్నీ స్టార్ట్ అయ్యి 1 అవర్ అయింది ఇప్పటి వరకు. అమ్మ ఎక్కడెక్కడో సందులలో పొందులలో తిప్పుతా ఉన్నాడు. మెయిన్ రోడ్ నుంచి పోవట్లేదు వాడు. టోల్ గేట్ ఫీజు కట్టాల్సిందే. టోల్ గేట్ ఫీజు కట్టాల్సింది వస్తుంది అని మరి రివర్స్ తీసుకొని మొత్తం గలీలోకి వెళ్ళి భూమిలోకి వెళ్ళి తిప్పుతా ఉన్నాడు. ఈ అమ్మ ఇంకొక ½ అవర్ పడేటట్టు ఉన్నది. దిగంగానే మీకు అందరికి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏం జరిగింది అనేది. మన దర్శనం కాబట్టి చాలా మంది ఉన్నారు. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఎల్లోరా కేవ్స్ కి వెళ్తున్నాం. సో ఇది మన గిరేశ్వర్ టెంపుల్. లోపలికి వెళ్ళాలి. సో ఫుల్ ట్రాఫిక్ ఉన్నది కాబట్టి సో మనం ఫస్ట్ ఎల్లోరా కేవ్స్ కి వెళ్ళి తర్వాత స్లీపింగ్ హనుమాన్ చూసుకున్న తర్వాత మళ్ళీ దర్శనానికి టెంపుల్ దగ్గరికి వస్తాం. సో మనోడు అదే అంటున్నాడు డ్రైవర్. మా యాక్చువల్ గా ఫస్ట్ జ్యోతిర్లింగం దర్శనం ఉండే. కాకపోతే ఏమైందంటే అక్కడ దర్శనానికి ఫుల్ టైం టేకెన్ ప్రాసెస్ అవుతుంది. సో మేము ఫస్ట్ ఎల్లోలా కేవ్స్ కి వెళ్ళామని చెప్పాడు డ్రైవర్ సజెషన్ ప్రకారం. ఇప్పుడు ఎల్లోలా కేవ్స్ కి వెళ్ళి తర్వాత హనుమాన్ టెంపుల్ లంచ్ చేసిన తర్వాత హనుమాన్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత జ్యోతిర్లింగం దర్శనం ఉంటుంది. సో ఇదన్న ప్లాన్ కొంచెం చేంజ్ అయిపోయింది. దాని తర్వాత మినీ తాజ్మహల్ కూడా తీసుకెళ్తారట. మరి టైం ఉంటుందో ఉండదో తెలియదు. మాత్రం ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఒకసారి మీరే చూడండి. ఫుల్ ట్రాఫిక్, అసలు మామూలు ట్రాఫిక్ కాదు. చూడండి ఎంతమంది ఉన్నారో. మొత్తం ట్రాఫిక్ ఇక్కడ. డెవలప్మెంట్ అయితే రోడ్ ఎక్స్టెన్మెంట్ లేదు, ఏం లేదు. చెప్తా. ఇదే మా ఎంట్రన్స్ కేవ్స్, ఎల్లోలా కేవ్స్ కి. సో చాలా అంటే చాలా మంది పబ్లిక్ ఉన్నారు. మావాడు పోతున్నాడు. ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్స్ ఉన్నారు. సో ఫస్ట్ టికెట్ తీసుకోవాలి. టికెట్ ప్రైస్ ఎంత ఉంటుందో తెలీదు. సో ఇది ఎంట్రన్స్ అమ్మ. ఇది ఎవ్రీ థర్స్డే క్లోజ్ లో ఉంటుంది. ఎరోరా కేవ్స్ చూసుకొని రండి వచ్చేటప్పుడు. సో ఇది లైన్ టికెట్ అనుకుంటా. ఇదే లైన్ అమ్మ. ఇట్లా లైన్ వెయిటింగ్ కాకుండా ఇక్కడ డైరెక్ట్ బుకింగ్ ఉంది. డైరెక్ట్ ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనం పేమెంట్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు. సో వెయిట్ చేయకుండా ఇది ఒకటి అడ్వాంటేజ్ వాడుకోండి అమ్మ. ఇదే ఎంట్రన్స్. అక్కడ మనం క్యూఆర్ కోడ్ టికెట్ స్కాన్ చేసిన తర్వాత మనం ఇక్కడ లోపలికి ఎంటర్ అవుతాం ఇట్లా. సో చాలా కొంచెం ఒక 300 మీటర్స్ నడవాలి లోపల. సో అది చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారో చూడండి. అది కేవ్స్ మీకు జూమ్ చేసి చూపిస్తా చూడండి. ఇప్పుడే అందులో లోపలికి వెళ్దాం. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏంటిది అనేసి. దీన్నే ఎల్లోరా కేవ్స్ అంటారు. ఇది మన మహారాష్ట్రలో ఉంటుంది. మన ఎగ్జాక్ట్గా మన విశ్వేశ్వర్ జ్యోతిర్లింగం పక్కనే 300 మీటర్స్లో ఉంటుంది. చూపిస్తా కదండి. మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, ఇదే ఎల్లోరా కేవ్స్. ఇది ఒక కొండ, మొత్తం చుట్టూరంగ కొండని చెక్కి
లోపల టెంపుల్ లెక్క వేశారు. లోపల శివలింగం కూడా ఉంటుంది. నేను మీకు మొత్తం క్లియర్ కట్ గా చూపిస్తా. చాలా అంటే చాలా బాగుంటది. పదండి లోపలికి వెళ్దాం. ఇగో ఇది ఇప్పుడు క్లియర్ గా చూడండి. ఇదే అమ్మ, మన లోపల ఎంట్రీ వెళ్దాం. చాలా మంది పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. చూడండి, చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. సో అక్కడ నుంచి వస్తున్నారు. అది చూడండి మా అమ్మ, ఇక్కడ యాన్షియన్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. కేవ్స్ సంబంధించిన ఎవరెవరు కట్టారు అని ప్రతి డీటెయిల్స్ ఇక్కడ క్లియర్ కట్ గా రాశారు. సో అది ఇక్కడ చాలా మంది ఫారినర్స్ కూడా వచ్చారు. మీరు చూస్తే అంతా ఫారినర్స్ ఉన్నారు. సో అది మనం లోపలికి వెళ్దాం ఇప్పుడు. అమ్మ ఇదే మా అమ్మ ఎంట్రన్స్. సో ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ ఒక్కటి అంతా సేమే. సో ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇది. సో పదండి లోపలికి వెళ్దాం. మనం లోపలికి ఎంట్రీ కాగానే ఇక్కడ శిల్పాలు చూడండి ఎంత నీట్ గా చెక్కారు అప్పట్లో. కానీ హిస్టరీ మీకు తెలుసు కదా. సో మనకు చాలా అంటే చాలా పురాణాల్లో చాలా గొడవలైనాయి. సో మన చెక్కిన శిల్పీలన్నీ ఇట్లా ఇట్లా కట్ చేశారు. చూడండి మొత్తం చెక్కారు. సో అది ఇదే మా అమ్మ కేవ్స్. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. సో చూడండి నేను చెప్పాను కదా, పల్లగొట్టేసారు ఇట్లా ఇదంతా. సో మీరు చూస్తే చాలా బాగుంటది. ఇది మొత్తం శిల్పులు మంచిగా చెక్కిన శిల్పం. ఇదంతా కొండ అంతా ఇట్లా పలగొట్టేసి ఇది అసలైన వ్యూ. చూడండి, ఒక కొండ మొత్తం పలగొట్టేసి ఇట్లా టెంపుల్ లెక్క బిల్డ్ చేశారు మామ. సూపర్ అంటే సూపర్ ఉన్నది బ్యాక్గ్రౌండ్. సో ఇదే మన ఎల్లోల కేవ్స్. చాలా మంది అంటే చాలా మంది పబ్లిక్ ఉన్నారు. మీరు చూస్తే చూడండి బ్యాక్గ్రౌండ్ ఎంత బాగున్నదో. సో మీకు తెలుసు కదా, ఏన్షియన్ టైమ్స్ లో శిల్పీలు ఏం చేశారు, మొత్తం అంటే మంచిగా చెక్కిన ప్రతి దాన్ని ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి అంతా ఇట్లా పలగొట్టేసారు. మీరు చూపిస్తున్నారు ఆ విజువల్స్. సో అట్లుంటది. సో మన హిస్టరీని, మన ట్రెడిషనల్ ని కొంచెం మనం గౌరవిస్తే చాలా బాగుంటది. ఇట్లాంటి ప్లేసెస్ విజిట్ కానీ, ఎందుకంటే దీన్ని డెవలప్మెంట్ చేసే ఛాన్సెస్ బాగుంటది మనం ఇట్లాంటి విజిట్ అయితే ఎక్కువ. అది మామ నేను చెప్పాలనుకున్నది. సో ఇది మామ ఎర్రోరా కేవ్స్. మీకు ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మనం హనుమాన్ టెంపుల్కి వెళ్తాం. హనుమాన్ టెంపుల్ మొత్తం చాలా బాగుంటుంది అది కూడా. సో దాని తర్వాత మన విశ్వేశ్వర టెంపుల్ దర్శించుకుందాం. ఓకేనా మామ? ఈ షార్ట్ చూడండి మామ. అప్పట్లోనే ఇంత మంచిగా ఎట్లా చెక్కారో అర్థం కాలేదు, కానీ ఇప్పుడు చూడండి, చూడు ఎంత బాగుందో అసలు వ్యూ పాయింట్. చూడండి మామ, చూడండి మామ ఈ ఆర్కిటెక్చర్. చిన్నగా శిల్పిలు అప్పట్లో ఎంత బాగా ఎక్కిలు అసలు. వావ్, సూపర్. ఇక్కడ నుంచి చూడండి మామ వ్యూ అదిరిపోయింది అసలు. మీరు ఇప్పుడు చూస్తే మన 20 రూపీస్ పైన ఉన్న లొకేషన్ పార్ట్కి వచ్చిన చూడండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎగ్జాక్ట్ గా 20 రూపీస్ లోడ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉంటుందో మనకి ఇక్కడ ఉంటది. దీన్నే మన ఎర్రోరా కేవ్స్ లోనే ఉంటది ఇది. ఈ ప్లేస్ ని మీరు అస్సలు మిస్ కాకండి. చూడండి, ఎగ్జాక్ట్ 20 రూపీస్ లోడ్ పైన ఉన్నది ఓపిస్తుందా. అది ఇదే వ్యూ పాయింట్. అందుకే ఈ ప్లేస్ అంత ఫేమస్ మామ. పక్క వస్తే పక్క విజిట్ కానీ. ఓకేనా మామ? కేవ్, ఈ ఎల్ఆర్ఆర్ కేవ్స్ లో మనకు శివుడు ఉంటాడు మామ. సో ఇదే లోపలికి ఎంట్రన్స్. ఇప్పుడే మేము ఎంటర్ అవుతున్నాం లోపలికి. మీకు చూపిస్తాను నేను మామ. ఇదే మామ లోపల కేవ్స్ లోపల శివుడు. మీకు చూపిస్తా చూడండి, చాలా బాగుంటుంది. చూడండి శివుడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చూడండి మా పబ్లిక్ బయటికి పోవడానికి లోపల రావడానికి మస్తు అంటే మస్తు పబ్లిక్ ఉన్నారు. చూడండి బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అసలు మా ఊళ్ళు అంటే మా ఊళ్ళు లేరు జనాలు, చాలా పబ్లిక్ ఉన్నారు. అంటే ఫుల్ మంది పబ్లిక్ ఉన్నారు మామ. అసలు కేవ్స్ ఇది ఒకటే కేవ్, ఇట్లాంటి 32 కేవ్స్ ఉంటాయట. అటు సైడ్ ఇటు సైడ్ మనకు టైం లేక సో మేము అన్ని కవర్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు మనం డైరెక్ట్ ఇప్పుడు ట్రావెల్ దగ్గర వ్యాన్ దగ్గరికి వెళ్ళేసి తినేసి ఇంకా హనుమాన్ టెంపుల్ స్టార్ట్ కావాలి. ఓకేనా? ఇప్పుడే తినేసి దర్శనానికి స్టార్ట్ అయిపోయినా మామ. ఇప్పుడే రెడీ అయిపోయినా. ఎంత టైం అయితే తెలియదు. ఫుల్ అంటే ఫుల్ క్యూ ఉంటుంది. అంటే స్క్వేర్ లెక్క తిరగాలి టెంపుల్ చుట్టూ. చూడాలి, ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉన్నది ఇక్కడ మాత్రం. మీకు చూపిస్తా అసలు ఎట్లుంటుంది అన్నది. దర్శనం అసలు ఎట్లా వెళ్ళాలి, ఫ్రీ దర్శనము మొత్తం. స్పెషల్ దర్శనం ఉంటుంది ఇక్కడ. ఓకేనా? మా ఆఫీస్ ఉందా అక్కడ, ఇప్పుడు అక్కడికే మనం వెళ్ళేది. చూడండి ఇది లాంగ్ డిస్టెన్స్.
చాలా అంటే చాలా బాగుంటుంది. రియల్ చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది సూపర్ అంటే సూపర్ ఉంది. అమ్మ లైన్ మాత్రం మామూలు లేదు, చాలా ఘోరంగా ఉంది. సో మేము ఏం చేస్తున్నామంటే ఇంకా ఈ లైన్లో పోతే వాళ్ళ దర్శనం కాదనేసి ఇక బయట వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడేసినాం. సో పర్ పర్సన్ 350 అంటున్నాడు. చూడాలి ఏమైనా తగ్గుతుందో లేదో. సో ఇంతమంది ఉన్నారు, ఫుల్ క్యూ ఉంది, 1 డే పడుతుంది మినిమం, ఇంత పబ్లిక్ ఉన్నారు. సో లైన్ ఇంచు కూడా కదలట్లే, అది సంగతి. మమ్మ లైన్ చూడండి మమ్మ, చాలా పెద్ద లైన్ ఇది. సో ఏదో వాళ్ళు అట్లా దులిపేసింది కాబట్టి మేము ఇంత దూరం వచ్చినాం. చూడండి అది టెంపుల్ ఓపిస్తుందా. సో ఇది ఇప్పుడు లైన్లో ఉన్నాం ప్రస్తుతానికైతే. ఫుల్ మంది అంటే ఫుల్ మంది పబ్లిక్ ఉన్నారు. జనరల్ అయితే నార్మల్గా 8 to 9 hours పడుతుంది అట. చాలా క్యూ ఉంది బయట. చూడండి ఎంతమంది ఉన్నారు. అమ్మ ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఎంటర్ కావాలి లోపలికి. చూడండి ఇది మెయిన్ ఎంట్రన్స్. చూడండి మామ ఎంత క్యూ లైనో, చాలా పెద్ద అంటే చాలా పెద్ద క్యూ లైను. ఇట్లా ఒక 5 లైన్స్ తిరిగిన తర్వాత మళ్ళీ అటు సైడ్ కూడా 5 times తిరగాలి. సో చాలా పెద్ద క్యూ లైన్ ఉంది ఇక్కడ మాత్రం, ఫుల్ అంటే ఫుల్ క్యూ లైన్. మమ్మ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనం శివుని ముట్టుకుంటాం, మొత్తం దగ్గరలో ముట్టుకుంటాం. మీరు అక్కడ టీవీ చూడండి, టీవీలో ఆపిస్తుంది. పోయి దగ్గర చేయితో ముట్టుకొని మాత్రం మనం మొక్కుతాం అన్నట్టు. చూడండి అక్కడ భక్తులు చేస్తున్నారు, మీకు టీవీలో విజువల్స్ చూపిస్తాను. సో ఇది మా అమ్మ, ఇది ఒకటి మంచిది మనం మా మమ్మీకి ఓపిస్తుంది ఆ టీవీలో. సో దేవుని అట్లా మనం టచ్ చేసి దర్శనం చేసుకుంటాం. ఇది ఒకటి ఇక్కడ ప్రత్యేకత, చాలా బాగుంటుంది వైపు. వస్తే మాత్రం పక్కా మిస్ చేసుకోకండి. మామ ఇదే మామ టెంపుల్, ఎంత బాగుందో చూడండి ఆర్కిటెక్చరు. వావ్, చాలా అంటే చాలా బాగుంది. దర్శనం టైం అయితే పక్కా 7 to 8 hours పడుతుంది నార్మల్ అయితే. కొంచెం విఐపి అయితే ఒక 3 to 4 hours వెళ్ళిపోవచ్చు. సో మీరు చూడండి ఎంత బాగుందో టెంపుల్, సూపర్ ఉంది. ఒకసారి వ్యూ చూడండి మామ, టెంపుల్ వ్యూ ఎంత బాగున్నది అంటే అంత బాగున్నది. చాలా మంచి ఆర్కిటెక్చర్ మాత్రం సూపర్ అంటే సూపర్ చేశారు. ఇది 9 జ్యోతిర్లింగాల్లో ఇది ఒక జ్యోతిర్లింగం అమ్మ, చాలా బాగుంది. ఒకసారి వ్యూ చూడండి మామ, టెంపుల్ వ్యూ ఎంత బాగున్నది అంటే అంత బాగున్నది. చాలా మంచి ఆర్కిటెక్చర్ మాత్రం సూపర్ అంటే సూపర్ చేశారు. ఇది 9 జ్యోతిర్లింగాల్లో ఇది ఒక జ్యోతిర్లింగం అమ్మ, చాలా బాగుంది. వ్యూ చూడండి మామ, అసలు ఎంట్రీ నాకు తెలిసి బయటికి ఎవరికి లేదు, మొత్తం బయట నుంచి బయటికి ఫోటోలు కూడా ఎవరు దిగట్లేదు. సో అది సంగతి. వ్యూ చూడండి మామ, అసలు ఎంట్రీ నాకు తెలిసి బయటికి ఎవరికి లేదు, మొత్తం బయట నుంచి బయటికి ఫోటోలు కూడా ఎవరు దిగట్లేదు. సో అది సంగతి. అమ్మ ఇటు నుంచి అమ్మ ఎంట్రన్స్, ఇక్కడ నుంచి ఇది లోపల టెంపుల్ వ్యూ చాలా బాగుంది కదా. యా, ఇది లోపల టెంపుల్ వ్యూ చాలా బాగుంది కదా. యా మామ ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిపోయింది. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది, సూపర్ అంటే సూపర్, మంచిగా అనిపించింది నాకైతే. క్రేజీ అంటే క్రేజీ ఫీలింగ్. చూడండి అంత బాగుంటే అంత బాగుంది. మామ దర్శనం ఇప్పుడే అయిపోయింది, చాలా బాగా జరిగింది దర్శనం మాత్రం. మీరు మంచిగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన, మస్తు అంటే మస్తు ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకైతే. చేతులతోటి ఒక 4-5 సార్లు ముట్టుకున్నాం మా దేవుని మాత్రం. నాకైతే లిటరల్గా గూస్ బాంబ్స్ వచ్చేసినాయి. మీరు కూడా వస్తే మాత్రం పక్క ఎంత వెయిట్ చేసినా కూడా వర్త్ నిజంగా చెప్తున్నా కదా. ఇట్లా దేవుణ్ణి ముట్టుకునేది ఎక్కడ ఉండదు. బట్టలు అంటే షర్టు బనీన్ కూడా ఉండద్దు, చాలా మంచిగా అనిపిస్తుంది మీకు. నేనైతే దగ్గర 15-20 minutes ఉన్నా లోపట్నే దేవుని దగ్గర, దేవుని చూసుకుంటా. నాకైతే నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ వచ్చినాయి మామ.
మీరైతే పక్కా ట్రై చేయండి, మీరైతే పక్కా రావాలి, ఓకేనా. పక్కా వస్తే మాత్రం మహారాష్ట్ర 3 జ్యోతిర్లింగాలు మాత్రం అస్సలు అంటే అస్సలు మిస్ కాకూడదు, ఓకేనా. అది ఇది నేను బయట నుంచి వ్యూ. ఇప్పుడు మేము సీదా హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాం. సో చాలా బాగుంది. క్రేజీ ఉంటుంది ఇక్కడ నుంచి వ్యూ చూడండి. ఇప్పుడే స్టార్ట్ అయినాం స్లీపింగ్ హనుమాన్ టెంపుల్కి. సో వచ్చేసినాం ఇప్పుడే. ఇది ఎంట్రీ. సో మీరు చూస్తే ఇటు నుంచి ఎంట్రీ. ఆ టెంపుల్ని కవర్ చేసి నెక్స్ట్ మేము మినీ తాజ్ మహల్కి వెళ్తున్నాం. వచ్చేసాం మినీ టెంపుల్కి, స్లీపింగ్ హనుమాన్. మీరు అక్కడ చూస్తే అదే మందిర్. ఇక్కడ నుంచి మాత్రం వ్యూ మాత్రం చాలా బాగుంది చూడండి. ఇదే ఎంట్రన్స్. చాలా పెద్దగా ఉన్నది మందిర్, మీకు అనిపిస్తుంది కదా. ఇదే హనుమాన్ గోపురం, మెయిన్ గోపురం. ఇదే టెంపుల్ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, ఇదే స్లీపింగ్ హనుమాన్ టెంపుల్. మనం గృహేశ్వర్ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత స్లీపింగ్ హనుమాన్ టెంపుల్ కంపల్సరీ అందరు విజిట్ అవుతారు. సో మీకు చూపిస్తా దేవుడు ఎట్లుంటాడు అన్నది. చలో, ఇదే ఎంట్రన్స్ ఇదే స్లీపింగ్ హనుమాన్ చూపిస్తాను. ఇదే దేవుడు, చాలా బాగున్నాడు దేవుడు మాత్రం. ఇదే స్లీపింగ్ హనుమాన్. మీరు చూడండి చాలా బాగుంటాడు, పక్కా విజిట్ కాండి. చాలా పుణ్యక్షేత్రం ఇది, చాలా పుణ్యక్షేత్రం. ఇప్పుడే దర్శనం అయిపోయింది, దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. స్లీపింగ్ హనుమాన్ది చాలా అంటే చాలా బాగున్నాడు. తొందరగా అయిపోతుంది మీ దర్శనం. పక్కా లేట్ చేయకుండా రండి. వన్స్ మన జిత్కేశ్వర్ జ్యోతిర్లింగం కంప్లీట్ అయినాక పక్కా వచ్చి విజిట్ కాండి, ఓకేనా. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ శనిదేవుడు ఉంటాడు. శనిదేవుని తోటి నువ్వుల నూనెతోటి అభిషేకం చేస్తే మంచిదట పక్కా చేయండి. ఇట్లా అభిషేకం చేయండి నువ్వుల నూనెతోటి శనిదేవుని పైన, చాలా మంచిదట. మీరు కూడా పక్కా చేయండి వచ్చినప్పుడు. చూడు కొండంగల్, మొత్తం అన్ని కొండంగల్. చాలా బాగున్నది మాత్రం చూడండి, ఎంత బాగుందో. జై హనుమాన్, జై శ్రీ ఆంజనేయం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూడండి బ్యాక్ సైడ్ ఎన్ని మంకీస్ ఉన్నాయో. జై శ్రీ ఆంజనేయం. దర్శనం మాత్రం బాగా జరిగింది. సో ఇప్పుడు దర్శనం కంప్లీట్ అయిపోయింది. స్లీపింగ్ హనుమాన్ పక్క విజిట్ కండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో నెక్స్ట్ మేము మినీ తాజ్ మహల్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 36 కిలోమీటర్స్ ఉంటుంది. సో నేను అక్కడికి వెళ్ళి మీకు అప్డేట్ చేస్తాను ఎంత టైం పడుతుంది ఏంటనేసి, ఓకేనా. ఇప్పుడే తాజ్ మహల్కి ఎంటర్ అయిపోయినాం. ఎంత టైం అయిందిరా ఇప్పుడు? యాక్చువల్గా 7:11 అవుతుంది ఇప్పుడైతే. సో ఇదే లాస్ట్ మినీ తాజ్ మహల్. చూద్దాం ఎట్లుంటుంది అనేది వీడియోలో క్లియర్ కట్గా చూపిస్తాం, ఓకేనా. ఇంకోటి వచ్చేసినాం. ఎదురుగా అనిపించేదే తాజ్ మహల్ బ్యాక్ సైడ్. సో మనకు తెలిసి టికెట్ తీసుకోవాలేమో లోపలికి వెళ్ళాలంటే. చూడండి లైటింగ్ చూపిస్తా లోపల, ఓకేనా. చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారు అసలు. వామ్మో, ఫుల్ మంది ఉన్నారు పబ్లిక్ చూడండి. మామూలుగా అంటే మామూలు లేరు. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ మనం టికెట్ కూడా ఆన్లైన్లో తీసుకోవచ్చు, అవసరం లేదు. మనము ఆన్లైన్లో తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఇది తాజ్ మహల్ అవుపిస్తుందా? సో మీకు దగ్గరికి వెళ్ళి క్లియర్ కట్గా చూపిస్తా, ఓకేనా. ఇట్లా మనం టికెట్ స్కాన్ చేయాలి ఇక్కడ. సో ఇట్లా స్కాన్ చేస్తారు మనం బుక్ చేసిన టికెట్. సో ఇట్లా పెడితే అది ఓపెన్ అయిపోతుంది. సో మనం వెళ్ళిపోవచ్చు. లోపలికి ఎంటర్ అయినా ఇదే తాజ్ మహల్. చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారో ఇక్కడ, ఫుల్ మంది పబ్లిక్. సూపర్ ఉంది అసలు, మామూలు లేదు. సూపర్ వావ్, లెవెల్ ఉంది. చూడండి ఎంత బాగున్నారు తాజ్ మహల్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్, కానీ ఇది మినీ తాజ్ మహల్. ఢిల్లీలో మెయిన్ ఉంటుంది, ఇది మహారాష్ట్ర తాజ్ మహల్ అన్నట్టు. చాలా బాగున్నది. ఇది వైబ్. చూడండి ఎంతమంది ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు అసలు, మామూలు లేరు. జనాలు మాత్రం బీభత్సంగా ఉన్నారు ఇక్కడ. ఇది ఇవాటి డే. సో మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో మీకు వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇది మన డే 2 బ్లాగ్ మామ. సీ యూ ఇన్ డే 3. సైనింగ్ ఆఫ్. బాయ్.